నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. నేను శివాని. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ఒబేసిటీ. సో ఒబేసిటీకి కాజెస్ అండ్ ట్రీట్మెంట్స్ ఏంటి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ రావుల ఫణికృష్ణ ఫ్రమ్ కిమ్స్ హాస్పిటల్ కొండాపూర్. సో ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. హలో అండి. సో ఒబేసిటీ అనేది ఈ జనరేషన్లో డ్రాస్టిక్గా పెరుగుకుంటూ వస్తుంది అండ్ బై 2050 ఒబేసిటీ అనేది ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉందని రీసెంట్లీ ఒక రిపోర్ట్లో కూడా మనం చూసాము. సో ఒబేసిటీ కన్సర్న్ ఇండియాలో అంతలా ఉందా, అవేర్నెస్ ఉందా ఇండియాలో అని అడిగితే ఏం చెప్తారు? 100% అండి. మనది దో వేర్ థర్డ్ వరల్డ్ డెవలపింగ్ కంట్రీ అయినా ఒబేసిటీలో మన ఇండియా ఆల్మోస్ట్ క్యాపిటల్ అనుకోవచ్చు. మనం స్టడీస్ ఆఫ్ షోన్ దట్ మన అర్బన్ అడల్ట్స్లో ఆల్మోస్ట్ 30% ఒబీస్ ఉన్నారు. 30% ఆఫ్ అడల్ట్స్ ఒబీస్ ఉన్నారు. అండ్ జస్ట్ ఓవర్ వెయిట్ ఒబీస్ అన్ని కలిపితే అర్బన్ ఏరియాస్లో 70% అడల్ట్స్ ఒబీస్ ఉన్నారు. అండ్ పిల్లలు అలా చూస్తే ఒకప్పుడు ఒక 20 ఏళ్ల క్రితం 8% ఒబీస్ ఉండేవాళ్ళు, ఇప్పుడు 20% పిల్లలు కూడా ఒబీస్ ఉంటున్నారు అనమాట. ఇవన్నీ కాకుండా ఆల్రెడీ ఒబీస్ రిలేటెడ్ డిసీజెస్లో డయాబెటీస్లో మన వరల్డ్ క్యాపిటల్, హార్ట్ అటాక్లో వరల్డ్ క్యాపిటల్ అయిపోయాము. ఇప్పుడు మాకు గ్యాస్ట్రోంట్రాలజిస్ట్కి మాకు కొత్తగా వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఫ్యాటీ లివర్. ఈ ఫ్యాటీ లివర్ అండ్ నాష్, నాన్ ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్ అని, దానివల్ల లివర్ చెడిపోవడం అదొక పెద్ద ఎపిడమిక్లా తయారై దానిలో కూడా మన ఇండియా ఒక చాలా లీడింగ్ ఇన్ ద వరల్డ్ క్యాపిటల్ లాగా అయిపోతుంది అనమాట. సో ఇవన్నిటితో మన కంట్రీలో మనకున్న లైఫ్ స్టైల్ డిసీజెస్, డయాబెటీస్, హైపర్టెన్షన్, స్ట్రోక్, ఈ లివర్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కన్సిడర్ చేస్తే ఒబేసిటీ ఈజ్ అ వెరీ వెరీ మేజర్ హెల్త్ ఇష్యూ. ఓకే. సో అంటే ఈ ఒబేసిటీ ప్రాబ్లం ఎవరెవరికి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంది డాక్టర్ గారు? ఒబేసిటీ అనేది ఎందుకు వస్తుంది అనేది ఒకటేమో అఫ్కోర్స్ ఇట్స్ మల్టీఫ్యాక్టోరియల్. మనకి జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉంటుంది. కొంతమంది ఫ్యామిలీస్లో అందరూ ఒబీస్ ఉంటారు. సో ఒక జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉంటుంది. డెఫినెట్లీ లైఫ్ స్టైల్ ఒక చాలా పెద్ద ఆస్పెక్ట్ ఉంటుంది. అంటే మనకు సొసైటీలో ఈ రోజుల్లో ప్రాసెస్ ఫుడ్స్ స్వీట్స్ ఎక్కువైపోయి ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉండి, సో లైఫ్ స్టైల్, జెనెటిక్ ఫ్యాక్టర్స్ అండ్ కొంతమందికి ఈ హార్మోనల్ ఫ్యాక్టర్స్ లైక్ థైరాయిడ్, కార్టిసాల్ లెవెల్ అయ్యి కొన్ని మెడికేషన్స్, స్టెరాయిడ్స్ కానీ హార్మోనల్ సప్లిమెంట్స్ తీసుకున్న వాళ్ళు అవన్నీ ఉంటాయి అన్నమాట. బట్ మెయిన్ మనకి ఇట్స్ రిలేటెడ్ టు మనం మాడిఫై చేయగలిగింది లైఫ్ స్టైల్. ఓకే. సో మెయిన్ కాజ్ అయితే లైఫ్ స్టైల్ అని చెప్తున్నారు అండ్ మెయిన్ ఫుడ్ కూడా అని చెప్పొచ్చు కదా. సో ఎలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఒబేస్కి ఇంకా మనం దగ్గర అవ్వచ్చు అంటారు? సో ఒకటంటే మెయిన్ కాజ్ ఇస్ లైఫ్ స్టైల్ డెఫినెట్లీ. బట్ మనకి 3 టైప్స్ ఆఫ్ మనుషులు ఉంటారు. మనకి ఎక్టోమార్ఫ్స్, ఎండోమార్ఫ్స్, మీసోమార్ఫ్స్ అనమాట. ఎక్టోమార్ఫ్స్ అంటే వాళ్ళకి హై మెటబాలిక్ రేట్ ఉంటుంది. వాళ్ళు ఎంత తిన్నా కూడా లావ్ అవ్వరు, ఈజీగా కరిగిపోతుంది ఫుడ్ అనేది. ఎగ్జాక్ట్లీ, బికాస్ దట్ మెటబాలిక్ రేట్ ఇస్ హై. మనం ఎక్సర్సైజ్ ఎంత చేసినా కూడా మనం పొద్దున్న సాయంత్రం మనం గుండె కొట్టుకుంటుంది, బ్రీతింగ్ చేస్తున్నాము, బాడీలో లక్షల కోట్ల సెల్యులర్ రియాక్షన్స్ ఎవ్రీ సెకండ్ అవుతున్నాయి. అదంతా ఎనర్జీ కన్స్యూమ్ అవుతుంది. ఆ బేసల్ మెటబాలిక్ రేట్ కొంతమందికి బై నేచర్ తక్కువ ఉంటుంది అనమాట. వాళ్ళు ఎండోమార్ఫ్స్. సో ఈ ఎండోమార్ఫ్స్ వాళ్ళు డయట్ తక్కువ తిన్నా కూడా చాలామంది లావు వాళ్ళు నార్మల్ వాళ్ళు తీసుకున్నంతే తీసుకుంటారు, కానీ వాళ్ళకి బేసల్ మెటబాలిక్ రేట్ తక్కువ ఉండటం వల్ల వాళ్ళకి వెయిట్ పెరుగుతారు అనమాట. బట్ డయట్ పరంగా ఐ థింక్ ఆల్రెడీ మనం చాలా క్లియర్ ఉన్నాము ఏంటి వెయిట్ తగ్గడానికి కావాల్సిన డయట్ ఈజ్ 80% అండి. ఎక్సర్సైజ్ ఇస్ బేర్లీ 20%. ఎందుకంటే మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు పొద్దున్న మీరు ఒక ట్రెడ్మిల్లో గంట సేపు పరిగెత్తారనుకోండి, మిగతా రోజంతా అలసిపోయి కాంపెన్సేట్ చేస్తారు, ఎక్కువ రెస్ట్ తీసుకోవడం, కొంచెం వేరే వాళ్ళని అక్కడ గ్లాస్ ఇక్కడ ఇవ్వు, రిమోట్ ఇటు ఇవ్వు అని అడుగుతూ ఉంటాం. సో ఎక్సర్సైజ్ ఈజ్ ఇంపార్టెంట్ టు బిల్డ్ మజిల్ మాస్. ఎందుకంటే మనకి వెయిట్ తక్కువ ఉండాలి, మజిల్ మాస్ ఎక్కువ ఉండాలి. అండ్ కార్డియో ట్రైనింగ్, కోర్ స్ట్రెంగ్త్ వాళ్ళకి ఇంపార్టెంట్. బట్ డయట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డయట్లో మనకేంటి అందరికీ తెలిసింది, ఇది అందరం తెలుస్తుంది కానీ అందరం ఫాలో అవ్వమన్నమాట. ఏంటి షుగర్స్ అందరికీ తెలుసు. ఎనీ ఫార్మ్ ఆఫ్ స్వీట్స్ అంటే షుగర్స్ అవి ఫ్రూట్ జ్యూసెస్ అయి ఉండొచ్చు, మన సిట్రస్, మ్యాంగో లాంటి ఫ్రూట్స్ అయి ఉండొచ్చు, క్యాండీస్, కుకీస్, స్వీట్స్ అలాంటివన్నీ, ప్లస్ ప్రాసెస్ కార్బోహైడ్రేట్స్. ఏ రకమైన ప్రాసెస్ కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలతో తయారయ్యేవి. మన పూరి, దోశ, బ్రెడ్, బిస్కెట్, హల్దీరామ్, కుకీస్, కేక్, స్వీట్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్, బర్గర్స్, ఎనీ రేట్ ఆఫ్ బ్రెడ్ అలాంటి ప్రాసెస్ ఫుడ్స్ అన్ని అవాయిడ్ చేయాలన్నమాట. డయట్ షుడ్ బి హై ఇన్ ఫైబర్. అండ్ అఫ్ కోర్స్ ఇది జనరల్ ఇదనమాట. దెన్ ఒక లెవెల్ ఆఫ్ ఒబీసిటీ అంటే మనకి క్లాసెస్ ఉంటాయి ఒబీసిటీలో, క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3. క్లాస్ 1 ఒబీసీ వాళ్ళకి ఈ డయట్ అండ్ లైఫ్ స్టైల్తోనే మాడిఫై చేసుకోవచ్చు. క్లాస్ 2, క్లాస్ 3, 4 ఒబీసిటీ వాళ్ళకి ఒబీసిటీ బికమ్స్ అ హెల్త్ ఇష్యూ. ఎందుకంటే వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తగ్గిపోద్ది, చాలా డిజీజెస్ వస్తాయి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోద్ది. అలాంటి వాళ్ళకి మనము దే షుడ్ కన్సల్ట్ డాక్టర్ అండ్ టేక్ ఒబీసిటీ as a సీరియస్ ప్రాబ్లమ్. చాలామంది పేషెంట్స్ మనకి నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, హర్నియా ఉంది, ఆయాసం వస్తుంది,
బీపీ ఉంది, షుగర్ ఉందని మనల్ని ఓవర్ వెయిట్తో కన్సల్ట్ చేస్తుంది, దాన్ని ట్రీట్ చేయండి. అది కాదు కారణం, దట్ ఈస్ జస్ట్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఒబిసిటీ అన్నమాట. మనం కారణాన్ని ట్రీట్ చేయాలి, మెయిన్ కాజ్. ఓకే, సో డాక్టర్ గారు ఇందాక మీరు అన్నారు డైట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అని. సో బ్యాలెన్స్డ్ ఫుడ్ అనేది కూడా తీసుకోవాలి. సో ఎలాంటి బ్యాలెన్స్డ్ ఫుడ్ అంటే ఒక ప్లేట్లో, ఫుల్ మీల్ ప్లేట్లో ఎలాంటి మనం న్యూట్రిషన్ కానీ, మినరల్స్ కానీ, ఫైబర్ కానీ తీసుకుంటే బెస్ట్ అని చెప్తారు? అంటే అది చాలా ఎక్స్టెన్సివ్ డిస్కషన్, బట్ బ్రాడ్లీ ఇఫ్ యూ సీ అండి, ఫైబర్ తీసుకోవచ్చు. అంటే కీరా, సలాడ్స్, గ్రీన్స్, మన ఆకుకూరలు, కాయగూరలు, బెండకాయ, దొండకాయ, సొరకాయ అలాంటి గ్రీన్స్, సలాడ్స్ ఎక్కువ తీసుకోవాలి డయట్లో. దెన్ ప్రోటీన్ మోడరేట్, చికెన్, ఎగ్, ఫిష్, పల్సెస్, దాల్, స్ప్రౌట్స్, పన్నీర్, టోఫు అలాంటివి మోడరేట్గా తీసుకోవాలి. కార్బ్స్ తక్కువ తీసుకోవాలి, దట్ ఇంక్లూడ్స్ ఈవెన్ థింగ్స్ లైక్ రైస్, చపాతీలు కూడా తక్కువ తీసుకోవాలన్నమాట. అవి జనాలు దీని బదులు జొన్న రొట్టె తినచ్చా, అది ఎనీథింగ్ ఇస్ కార్బ్స్ అనమాట. కార్బ్స్ తక్కువ తినాలి, ఫైబర్ ఎక్కువ ఉండాలి, ప్రోటీన్ మోడరేట్ ఉండాలి. ఓకే ఓకే. సో డాక్టర్ గారు ఇప్పుడు పిల్లల్లో కూడా ఒబేస్ అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాము. సో పిల్లల్లో కూడా ఒబేస్ రావడానికి మెయిన్ రీజన్ ఏమై ఉండొచ్చు? ఇస్ అగైన్ పిల్లల్లో ఎస్పెషలీ మన చిల్డ్రన్ బై నేచర్ వాళ్ళు కొంచెం ఈ మోస్ట్లీ అండి ఆల్ ద కంఫర్ట్ ఫుడ్స్ మనకు నచ్చుతాయి. అండ్ లైఫ్లో ఒక రూల్ ఏంటంటే మనకి ఏదైతే టేస్టీ ఉంటుందో అది జనరలీ బ్యాడ్ ఫర్ హెల్త్, అది మనకి తెలిసిందే. సో కిడ్స్లో మన ఇండియన్ కిడ్స్లో ఆఫ్కోర్స్ పూర్ కిడ్స్కి వాళ్ళకి యాక్సెస్ ఉండదు ఫైబర్ వాటికి. ఈవెన్ రిచర్ కిడ్స్ మనం పేరెంట్స్ చిన్నప్పటి నుంచే చాలా తీసుకోవాలి. ఎందుకంటే మనకి రీసెర్చ్ చూపిందంటే మనకి ఇప్పుడు హార్ట్ అటాక్స్ వస్తాయి కదా, పెద్ద వయసులో వచ్చే హార్ట్ అటాక్స్, హార్ట్లో బ్లాక్స్, అవి యాజ్ ఎర్లీ యాజ్ 5 years of age ఫ్యాటీ స్ట్రీక్స్ అని వెజల్స్లో ఫామ్ అవడం మొదలు పెడతాయి అనమాట. సో ఆ స్టేజ్ నుంచే మనం ఒబిసిటీని అవాయిడ్ చేసుకోవాలి. అండ్ మనకి చాలామంది 18-20 yearsకి బాగా ఒబీస్ అయిపోవడం వల్ల వాళ్ళకి బ్రీతింగ్ డిఫికల్టీస్, డయాబెటీస్ అర్లీగా వచ్చేటప్పటికి వాళ్ళకి మనకి ఒకసారి డయాబెటీస్, కార్డియాక్ ప్రాబ్లమ్స్ వచ్చాక ఒక 20 yearsలో చాలా సిక్ అయిపోతాం. సో మీరు ఇమాజిన్ ఇఫ్ యూ బికమ్ ఒబీస్ బై 15-20, బై 40 years మీకు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. సో అందుకని పిల్లల్లో ఒబీసిటీని అడ్రస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో డాక్టర్ గారు ఇప్పుడు ఒబేసిటీ ఉంటే ఎలాంటి హెల్త్ కాంప్లికేషన్స్ని, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ని మనం చూడొచ్చు అంటారు? సో ఇది ఒకప్పుడు మీకు మనం స్మోకింగ్ వినే ఉంటాం, బాడీలో ఏ ప్రాబ్లమ్ ఉన్నా క్యాన్సర్ నుంచి, దగ్గు నుంచి, కిడ్నీ ప్రాబ్లమ్స్ అన్నిటి వరకు స్మోకింగ్ అని ఉంటాం. నౌ ఒబిసిటీ ఇస్ ద న్యూ స్మోకింగ్. రీసెర్చ్ హెస్ షోన్ దాట్ మనకి ఎక్కడైనా మైగ్రేన్స్, తలకాయలో మైగ్రేన్స్ తీసుకోండి, క్యాటరాక్ట్స్ తీసుకోండి, హార్ట్ అటాక్, స్ట్రోక్, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, రైట్ హార్ట్ ఫెయిల్యూర్, మన అబ్డమెన్, ఈ దీనిలో ఫ్యాటీ లివర్, కిడ్నీ ఇష్యూస్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇష్యూస్, మోకాళ్ళ నొప్పులు, నడుం నొప్పులు, యూరిన్ ప్రాబ్లమ్స్, అన్నీ చాలా డిసీజెస్లో ఒబిసిటీ కారణం ఉందన్నమాట. దాని లిస్ట్ ఇస్ నెవర్ ఎండింగ్ అండి. ఆల్మోస్ట్ మనకి బాడీలో ఉన్న మల్టిపుల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ క్యాన్సర్ రిస్క్, ఉమెన్లో ఎండోమెట్రియల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, మగవాళ్ళలో కొలాన్ క్యాన్సర్, ప్యాంక్రెటిక్ క్యాన్సర్. సో చాలా రకాల సీరియస్ ఇల్నెసెస్కి చాలా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇల్నెసెస్. అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇల్నెస్ అంటే ఆబ్వియస్లీ ఇది కాదు, కానీ ఇప్పుడు షుగర్, బీపీ లాంటి వాటి మందులు, చెకప్లు, మళ్ళీ మోకాళ్ళకి నీ రిప్లేస్మెంట్లు, నడుం నొప్పులు, ఇవన్నీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇష్యూస్. ఇవి సో సీరియస్ డిజీజెస్ ప్లస్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ డిజీజ్ రెండు కాజ్ చేస్తుంది. ఓకే, సో డాక్టర్ గారు ఇప్పుడు డైట్, లైఫ్ స్టైల్ అండ్ మోడిఫికేషన్ ఇన్ లైఫ్ స్టైల్ అండ్ ఎక్సర్సైజ్తో మనం ఒబేసిటీని తగ్గించుకోవచ్చు అంటారా? 100% అండి. అంటే ఆబ్వియస్లీ టు బిగిన్ విత్, ఎస్పెషల్లీ క్లాస్ 1 అంటే ఓవర్ వెయిట్ 25 to 30 BMI ఉన్న వాళ్ళకి ఇది చాలు. డయట్, లైఫ్ స్టైల్ అండ్ మోడిఫికేషన్, దిస్ ఇస్ ద ప్రాబ్లమ్. అంటే ఇట్ హ్యాస్ బి అ వే ఆఫ్ లైఫ్. ఇట్స్ నాట్ లైక్ మనం మీకు తెలిసిందే, మనం వెయిట్ లూజ్ చేయాలంటే 3 నెలలు కష్టపడింది వారం రోజుల్లో రీగెయిన్, బికాస్ మన హ్యూమన్ బాడీ ఇట్స్ లైక్ దాట్. మనం ఇప్పుడు అంటే ఫ్రమ్ ఎవల్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చూసారంటే ఇప్పుడు మనం ఒక 1000 yearsగా మనకి ఫుడ్ బాగా స్టేబుల్గా దొరుకుతుంది. దానికన్నా ముందు ఒక 80,000 years మనకి నెక్స్ట్ మీల్ ఎప్పుడు దొరుకుతుందో తెలిసేది కదా. మన హ్యూమన్ బాడీ ఎలా అంటే దొరికిందంతా ఇక్కడ స్టోర్ చేసుకుంటా అలాంటి టెండెన్సీ ఉంటుంది అన్నట్టు. ఫ్రమ్ ఎవల్యూషనరీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ ఆల్వేస్ లైఫ్ స్టైల్ ఇది, ఇట్స్ అ వే ఆఫ్ లైఫ్ అయిపోవాలన్నమాట. ఏదో నేను 3 నెలలకు చేస్తా, 2 నెలలకు చేస్తా అలా కాదు, అది పర్మనెంట్ వే ఆఫ్ లైఫ్ అవ్వాలి. ఇట్ షుడ్ బి పార్ట్ ఆఫ్ లైఫ్. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో డాక్టర్ గారు ఇప్పుడు వెయిట్ తగ్గించుకోవాలని చాలా మంది అనుకుంటారు, అండ్ ఆ ప్రాసెస్లో కొందరు లిక్విడ్ డైట్ మీద కూడా ఉంటారు. కొంచెం ఫుడ్ అవాయిడ్ చేసేసి మొత్తం లిక్విడ్ డైట్ మీద ఉంటారు. సో వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్? సో ఈ లిక్విడ్ మనకి ఏ డైటింగ్ ప్రోగ్రామ్ మీరు GM డైట్, కీటో డైట్, మాచినేని డైట్, లిక్విడ్ డైట్, ఫాస్టింగ్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, ఏదన్నా ఏంటంటే మన బాడీని క్యాలరీస్ స్టార్వ్ చేస్తామమ్మా. ఇది మనకి ట్రాన్సియంట్లీ అవుతుంది. యూ లూజ్ ట్రాన్సియంట్ వెయిట్ ఒక ఫ్యూ వీక్స్, 3 months, 2 months. బట్ అది నేను ఇందాక అనేది కదా, సస్టైన్ చేయడం లైఫ్ లాంగ్ కష్టం. సో మనం ఒబిసిటీ ఏ రకంగా చూసుకోవాలంటే మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ లైఫ్ లాంగ్ ఇదేటట్టు. సో లాట్ ఆఫ్ పేషెంట్స్ ఈ డయట్స్ తీసుకొని ఆశ్రమ్స్ జాయిన్ అయ్యి ట్రాన్సియంట్ వెయిట్ లాస్ ఉంటుంది, బట్ అది మనం తిరిగి వచ్చాక సస్టైన్ చేయలేకపోతే ఇది ఉండదు. సో క్లాస్ 1 మైల్డ్ ఒబిసిటీ వాళ్ళకి ఇలాంటి చేంజెస్ ఉండాలి. ఒక హెల్దీ వే ఆఫ్ లైఫ్ లాంగ్ టర్మ్ అయిపోవాలి గోల్. అండ్ మార్బిడ్ ఒబిసిటీ అంటే మనకి BMI క్లాస్ 2, క్లాస్ 3కి వెళ్ళాక వాళ్ళకి
ఇవి అంత ఎఫెక్టివ్గా పనికిరావు అనమాట. ఎందుకంటే వాళ్ళు ట్రాన్సియంట్ వెయిట్ గెయిన్ ఉంటుంది కానీ సస్టైన్డ్ వెయిట్ లాస్ ఉండదు అనమాట. అంటే కొన్ని కిలోలు తగ్గినా 3 కిలోలు తగ్గుతారు, 5 కిలోలు పెరుగుతారు, 6 కిలోలు తగ్గుతారు, 7 కిలోలు పెరుగుతారు, అలా ఉంటుంది తప్ప సస్టైన్డ్ వెయిట్ లాస్ వీటితో ఉండదు. ఓకే ఓకే. సో డాక్టర్ గారు ఇప్పుడు ఒబేసిటీ ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుంటే అసలు ఒబేసిటీ మేనేజ్మెంట్కి ఏమైనా మెడికేషన్స్ అవైలబుల్గా ఉన్నాయా, ఉంటే వాటి బెనిఫిట్స్ ఏంటి, అవి ఎలా యూజ్ అవుతాయి? సో ఇంతకు ముందు మనకి కొన్ని మెడికేషన్స్ ఉండేవి, ఆర్లీస్టాట్ అలాంటివి, అవి అంత ఎఫెక్టివ్ ఉండేవి కాదు. బట్ ఈ పాస్ట్ 5 yearsలో ఎస్పెషల్లీ ఇప్పుడు కొత్తగా లాస్ట్ ఇయర్ ఇండియాకి వచ్చాయి, అండ్ ఐఎమ్ షూర్ మన ఆడియన్స్ చాలామంది వినే ఉంటారు, చాలా ఎక్సైట్మెంట్ ఉంది అందరిలో. ఈ GLP-2 అగనిస్ట్, GLP-1 అగనిస్ట్ అనేది. GLP-1 అంటే మన ఇన్సులిన్ ఫంక్షన్ రెగ్యులేట్ చేసే హార్మోన్, దాన్ని అగనిస్ట్ చేసేవి 2 వండర్ డ్రగ్స్ వచ్చాయి, ఈ వెగోవి అండ్ ఒజెంపిక్ అనేసి అనమాట. ఇవి ఏంటంటే సెమాగ్లూటైడ్ అండ్ టెర్జబెటైడ్ అండ్ 2 drugs. సో ఇవి చాలా పాపులర్ అయ్యాయి. నౌ దేర్స్ జనరల్ ఐ మీన్ స్టార్ట్ ఆఫ్ కొందరు సెలబ్రిటీస్ కూడా సెలబ్రిటీస్ చాలా మంది యూస్ చేస్తున్నారు, అండ్ ఎవరెవరైతే ఎఫర్ట్ ఉన్నా వాళ్ళు వస్తున్నారు. సో ఈ డ్రగ్స్ అండి దే ఆర్ యాక్చువల్లీ క్వైట్ ఎఫెక్టివ్. బట్ మనకి ఎవరికి యూస్ చేయాలి, దాని ప్రాబ్లమ్స్ ఏంటి ఆలోచిద్దాం. ఒకటేమో అవి చేసేది మనకి వాళ్ళు చేసిన స్టడీస్లో 20% వెయిట్లో 20% తగ్గిస్తున్నాయి. అంటే మనం 100 కిలోలు అంటే ఒక 20 కిలోలు తగ్గిస్తున్నాయి అనమాట. బట్ అవి చాలా కంట్రోల్డ్. ప్రాక్టీస్లో మేము స్టార్ట్ చేసినప్పుడు మాకు చూసేది అరౌండ్ 10% వెయిట్ తగ్గుతుంది అనమాట. ఒక 10%, ఒక 10 కిలోలు, 100 కిలోలు ఉండేవాడికి 10 కిలోలు తగ్గుతుంది. ఈ 2 drugs ఒకటంటే పాజిటివ్స్ ఏంటంటే అవి జనరలీ వెల్ టాలరేటెడ్, అంటే పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ పెద్ద ఉండవు. మెయిన్ సైడ్ ఎఫెక్ట్స్ వాటికి GI సైడ్ ఎఫెక్ట్స్, అంటే కొంచెం వాంతులు, కడుపుబ్బరము, విరోచనాలు, బ్లోటింగ్ ఇలాంటి సిమ్టమ్స్ అన్నట్టు. అవి తప్ప మేజర్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. బట్ ఒకటేమో వెయిట్ లాస్, ఆ స్టడీస్లో తెలిసినంత మనకు తెలియట్లేదు. ఇంకోటేమో కాస్ట్, ప్రతి నెల ఒక 20,000 అలా ఇచ్చేయాలి. అండ్ దీనికి అంతేంటి, సో 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు తీసుకున్నాక బంద్ చేస్తే ఏమవుతుంది? సో బంద్ చేసాక, స్టాప్ చేసాక ఈ మెడికేషన్స్ ఏంటంటే లాట్ ఆఫ్ పేషెంట్స్ ఆల్మోస్ట్ 60-70% సివియర్ వెయిట్ గెయిన్ వస్తుంది అనమాట. రీబౌండ్ అవుతుంది, వెయిట్ రీబౌండ్ అయిపోతుంది అనమాట. సో అది ఒకటి. అంటే అండ్ దెన్ సమ్ డాక్టర్స్ సే దట్ యూనో ఈ చాలా స్ట్రిక్ట్ డైటరీ లైఫ్ స్టైల్ బాగా మెయింటైన్ చేసుకుంటే ఆ వెయిట్ రీగెయిన్ అవాయిడ్ చేయొచ్చు, కానీ అది చేస్తే ఎలాగో రీగెయిన్ అవ్వం. సో మనకి ఏంటంటే ఈ డ్రగ్స్ పీపుల్ హోప్ దట్ మనం కొంచెం ఒక నార్మల్ లైఫ్ స్టైల్ లీడ్ చేసి వెయిట్ రీగెయిన్. సో అండ్ నేను రికమెండ్ చేసేది అంటే ఈ విగోవి, సెమాగ్లూటైడ్ లాంటివి Class 1, Class 2, అంటే మన BMI 25-30 ఓవర్ వెయిట్ ఉన్నోళ్ళు, లేకపోతే మైల్డ్ 30-35 BMI ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే షుగర్ వాళ్ళలో ఇవి షుగర్ కంట్రోల్కి హెల్ప్ చేస్తాయి. ఈ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి కొంచెం ఆల్కహాల్ క్రేవింగ్ తగ్గిస్తాయి. అవి 2 అడ్వాంటేజెస్. బట్ ఇవి ఓన్లీ స్మాల్ డిగ్రీ ఆఫ్ వెయిట్ లాస్ కాజ్ చేస్తాయి. దీనికి కాస్ట్ ఒకటి ఉంటుంది, అండ్ స్టాప్ చేశాక మనకి ఆ ప్రాబ్లమ్ ఆఫ్ రిబౌండ్ వెయిట్ గెయిన్ ఉంటుంది. అందుకని మనకి బాగా ఒక Class 3 ఇవి డ్రగ్స్ యూస్ చేసి ఫెయిల్ అయిన వాళ్ళు, లేకపోతే Class 3, Class 4 అంటే 35-40 BMI, 40-45 BMI వాళ్ళకి బెరియాట్రిక్ సర్జరీ ఇస్ ది బెస్ట్ ఆప్షన్ అన్నమాట, మంచి ఆప్షన్. ఓకే. సో డాక్టర్ గారు ఇప్పుడు అంటే అంత ఎక్స్పెన్సివ్గా కాకుండా అండ్ అంత ఇంజెక్షన్స్ వాటి జోలికి వెళ్ళకుండా ఒక నార్మల్ పర్సన్ వెయిట్ లూజ్ అవ్వాలంటే ఎలాంటి ప్రాక్టీస్ ఫాలో అవ్వాలంటారు? సో ఒకటండి, మన అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఎవరిని అడిగినా కూడా మీరు వెయిట్ లాస్ ఎలా తగ్గాలి, క్యాలరీస్ ఇన్పుట్ తగ్గాలి, అవుట్పుట్ పెరగాలి, అంటే డయట్ తగ్గించాలి, ఎక్సర్సైజ్ పెరగాలి. కానీ నేను ఇందాక చెప్పినట్టు ఇవి మనకి ఒక లెవెల్ ఆఫ్ ఒబిసిటీ వరకు ఇది అవుతుందండి. మనకి ఒక Class 1, Class 2 అంటే మన నార్మల్ కన్నా ఒక 20 కిలోలు వెయిట్ గెయిన్ ఉంటే వాళ్ళు కష్టపడితే తగ్గుతుంది అనమాట. ఒక లెవెల్ ఆఫ్ నేను మాట్లాడుతున్న Class 3, Class 4 ఒబిసిటీ రేక మనకి బాడీ రీసెట్ అయిపోద్ది. ఇలాంటి పేషెంట్స్ ఏమి చేసినా కూడా, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ తినరు, వాళ్ళ మెటబాలిక్ రేట్, బాడీ మెటబాలిక్ సెట్ పాయింట్ రీసెట్ అయిందనమాట. వాళ్ళు ఏమి చేసినా, నువ్వు ఒక నిరాహార దీక్ష 15 రోజులు ఫుడ్ తినకుండా ఒక 10 కిలోలు తగ్గాక అరే నాకులేసి 2 మెతుకులు తింటా, దాహం వేస్తే 2 చుక్కలు తాగుతాన్నా కూడా మళ్ళీ రీగెయిన్ అవుతారు అనమాట. సో అది ఇట్స్ నాట్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఒకసారి ఒక లెవెల్ ఆఫ్ ఒబిసిటీ, సివియర్ ఒబిసిటీ రీచ్ అయిన వాళ్ళకి మనకి జస్ట్ డయట్ అండ్ లైఫ్ స్టైల్తో ఇట్ ఈస్ సైంటిఫిక్లీ ప్రూవెన్. మీకు ఎక్కడో రేర్లీ ఎవరో ఒక న్యూస్లో తెలుస్తాం, ఎవరో 50 కిలోలు తగ్గాను అలాంటి వాళ్ళు, కానీ జనరల్ దీనిలో మనకి సివియర్ ఒబిసిటీలో సస్టైన్డ్ వెయిట్ లాస్ మనకి ఓన్లీ డయట్ అండ్ లైఫ్ స్టైల్తో పాసిబుల్ కాదు. ఓన్లీ ఓవర్ వెయిట్ అండ్ Class 1 ఒబిసిటీ వాళ్ళకి ఇది పాసిబుల్. ఓకే. సో డాక్టర్ గారు ఇప్పుడు ఒబేసిటీ అండ్ ఫ్యాటీ లివర్ డిసీజ్కి ఏమైనా ఇంటర్లింక్ ఉందంటారా? అబ్సల్యూట్లీ. ఐ మీన్ ఒబిసిటీ ఇప్పుడు నాకు నిజంగా ఇప్పుడు మీరు అడిగితే మన ఇండియాలో వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ హెల్త్ ప్రాబ్లమ్ రైట్ నౌ అంటే ఒబిసిటీ అండ్ ఫ్యాట్ లివర్ అండి. మనకి
జనాభాలో ఆల్మోస్ట్ అర్బన్ పాపులేషన్లో మన ఇక్కడ ఏపీ తెలంగాణలో ఆల్మోస్ట్ 50-60%కి ఫ్యాటీ లివర్ ఉంటుంది. మెయిన్ కాజ్ ఏమై ఉండదు? ఫ్యాటీ లివర్ ఇట్స్ జస్ట్ రిలేటెడ్ టు ఒబిసిటీ అంతే. మనము వెయిట్ గెయిన్ ఎక్కువ ఉండి, అండ్ ఎస్పెషల్లీ మగవాళ్ళలో అయితే ఇంకా మనకి ప్రోన్. మీరు మగవాళ్ళని చూసారంటే చాలా మంది మన ఇక్కడ పైన సన్నగానే ఉంటాం, ఇక్కడ దాన్ని బెల్లీ ఫ్యాట్, దట్స్ కాల్డ్ సెంట్రల్ ఒబిసిటీ అనమాట. సెంట్రల్ ఒబిసిటీ ఇస్ ద మోస్ట్ అన్హెల్దీ ఫార్మ్ ఆఫ్ ఒబిసిటీ. మనకి విజరల్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, దాంతో మనకి లీన్ నాష్ అంటే ఓవరాల్ వెయిట్ వాడు 100-120 కిలోలు ఉన్నాడు, ఒక 70 ఉండాల్సిన 85 కిలోలు ఉంటాడు, కానీ ఆ 15 కిలోలు సెంట్రల్ ఒబిసిటీ ఉండి వాళ్ళకి అన్ని ఒక 120 కిలోలకు ఉండే సైడ్ ఎఫెక్ట్స్, షుగర్ కానీ, బీపీ కానీ, ఫ్యాటీ లివర్ కానీ ఇది వస్తుంది. సో ఫ్యాటీ లివర్ ఇస్ సింపుల్ అక్యూములేషన్ ఆఫ్ ఫ్యాట్ ఇన్ లివర్. లివర్లో 30% కన్నా ఫ్యాట్ ఎక్కువైపోయిందంటే అల్ట్రాసౌండ్లో ఫ్యాటీ లివర్ అని తెలుస్తుంది. ఇది మనకి జనాభాలో ఆల్మోస్ట్ 100 మందిలో 50 మందికి ఉంది. 50 మందిలో బాగా ఒబిస్ ఉన్నోళ్ళు, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ ఫ్యాటీ లివర్ వెళ్ళి నాష్, నాన్ ఆల్కహాలిక్ స్టేటో హెపటైటిస్, అది పోయి లివర్ సిరోసిస్, లివర్ క్యాన్సర్ లాగా కాంప్లికేషన్స్ ఉన్నాయి. అంటే ఆ డినామినేటర్ ఎంత పెద్దదంటే మీకు ఇమాజిన్, మన 130 crore పాపులేషన్లో 65 కోట్ల మందికి ఫ్యాటీ లివర్ ఉందంటే దానిలో ఒక 10%, ఒక 6 కోట్లు, దానిలో ఎవ్రీ డెకేడ్ ఒక కోటి మంది వెళ్ళినా యూ కెన్ ఇమాజిన్ ఎంత బర్డెన్ ఆఫ్ డిజీజ్ అనమాట. సో ఇట్ ఈస్ అ వెరీ హ్యూజ్ హెల్త్ ప్రాబ్లమ్. అండ్ ఇన్ సమ్ పార్ట్స్ ఆఫ్ ఇండియా, నార్త్ ఈస్ట్, అది ఇంకా చాలా ఎక్కువ. ఫ్యాటీ లివర్ ఇస్ అరౌండ్ 80-90%. దీనికి ఏమైనా పర్టికులర్ ట్రీట్మెంట్ ఉందా ఫ్యాటీ లివర్? అబ్సల్యూట్లీ. సో ఫ్యాటీ లివర్కి ఎర్లీ స్టేజ్లో ద ఓన్లీ ట్రీట్మెంట్ ఫర్ ఫ్యాటీ లివర్ దట్ వర్క్స్ ఇస్ వెయిట్ లాస్ అండి. దెర్ ఆర్ మెడికేషన్ అంటే వాళ్ళు ఫ్యాటీ లివర్ వెళ్ళి నాష్ అంటే లివర్ ఇన్ఫ్లమేషన్ ఉండి ఎంజైమ్స్ పెరుగున్నాయంటే మా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ దగ్గరికి వస్తారు, మనం దాన్ని కొన్ని టెస్ట్ చేసి పేషెంట్స్కి కొన్ని డ్రగ్స్ ఉన్నాయన్నమాట ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి. బట్ పేషెంట్స్ నా ఫ్యాటీ లివర్ పోవాలి అంటే కష్టపడాలి, మనం డయట్ తీసుకోవాలి, అది కూడా సస్టైన్డ్గా ఫాలో అవ్వాలి, ఫిజికల్ యాక్టివిటీ పెంచాలి, వెయిట్, సెంట్రల్ ఒబిసిటీ తగ్గించుకోవాలి. నాట్ జస్ట్ దట్, మనం అందరూ ఫోకస్ వెయిట్ లాస్ అంటారు. ఇట్ ఈస్ అ రేషియో ఆఫ్ మన వెయిట్, ఫ్యాట్ తగ్గాలి, మజిల్ మాస్ పెంచాలి. నేను ఎస్పెషలీ ఉమెన్కి, పెద్దవాళ్ళకి, పెద్ద వయసు వాళ్ళకి చాలామంది చెప్తుంటాను ఏంటంటే మనకి పీపుల్ డోంట్ ఎక్సర్సైజ్ మచ్, మజిల్ మాస్ మీద ఫోకస్ పెట్టరు. మనకి స్కెల్టల్ మజిల్ మాస్ ఎక్కువ ఉండాలండి అండ్ ఫ్యాట్ తక్కువ ఉండాలి. సో వెయిట్ నాకు ఒక 60 కిలోలు మొత్తం ఎముకలు ఉండి ఏం లేనోడు, వదిలేసి ఒక 75 కిలోడు మంచి మజిల్ మాస్ ఉన్నాడు, దిస్ గై ఇస్ మచ్ మోర్ హెల్దియర్ అనమాట. ఇట్స్ నాట్ జస్ట్ వెయిట్ ఒక్కటి హెల్త్ ఈక్వేట్ చేయాలి. ఫ్యాటీ లివర్ ఉందా లేదా అనేది ఎలా తెలుస్తుందండి? ఫ్యాటీ లివర్ మనకి సింపుల్ స్క్రీనింగ్ అల్ట్రాసౌండ్ తెలిసిపోద్దండి. అది ఫ్యాటీ లివర్ చూడంగానే ప్యానిక్ అయ్యేది కాదు. ఫ్యాటీ లివర్ ఉంటే మనం ఎల్ఎఫ్టీ చేయించుకుంటాం, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ కలుస్తాము, అది నాష్ లేదంటే మనకి ఇమీడియట్లీ వరీ అయ్యేదేం లేదు. ఫ్యాటీ లివర్ ఒకటేమో, ఫ్యాటీ లివర్ షోస్ యూ దట్ మీకు ఒక పాసిబిలిటీ ఉంది ఫ్యూచర్లో లివర్ డ్యామేజ్ అయ్యేది. ఇంకోటి ఏంటి ఫ్యాటీ లివర్ చెప్పేది, మీ క్యాలరీ బ్యాలెన్స్ లైఫ్లో బాగోలేదు, మీ మజిల్ సెంట్రల్ అడిపోజ్ విజరల్ ఫ్యాట్ బ్యాలెన్స్ బాగోలేదు. ఎవరికైతే ఫ్యాటీ లివర్ ఉందో వాడికే డయాబెటీస్ ఉంటుంది, వాడికే హైపర్ టెన్షన్ ఉంటుంది, వాడికే హార్ట్ అటాక్ రిస్క్ ఉంటుంది, హై కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్, ఇదంతా ఒక బొక్కే. మీరు మెటబాలిక్ సిండ్రోమ్ ఎక్స్ అని వినుంటారు ఇండియాలో. సో ఎస్పెషల్లీ మన మెన్కి, ఉమెన్కి కూడా ప్రాబ్లమే, బట్ మెన్కి ఇంకా ఎక్కువ ప్రాబ్లం అనమాట. ఉమెన్కి ఫర్టిలిటీ ఇష్యూస్, మన పీసీఓడి, ఇవన్నీ కూడా అదంతా ఒక ఏరియా అండి. అది ఇట్స్ ఆల్ రిలేటెడ్ టు యువర్ టూ మచ్ క్యాలరీ ఇంటేక్, టూ లిటిల్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ మోర్ విజరల్ ఫ్యాట్ విత్ లెస్ మజిల్ మాస్. ఓకే, సో డాక్టర్ గారు ఇప్పుడు బ్యారియాట్రిక్ సర్జరీ అంటే ఏంటి అండ్ ఎవరెవరు ఈ సర్జరీ చేయించుకోవచ్చు అంటారు? సో మన బిఎంఐ మోర్బిడ్ ఒబిసిటీ అంటే మనకి బిఎంఐ 32.5, మన ఇండియన్ పేషెంట్స్కి 32.5 విత్ మెడికల్ కోమార్బిడిటీస్, అంటే ఒబిసిటీకి సంబంధించిన షుగర్, బీపీ, ఫ్యాటీ లివర్, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, లంగ్ ప్రాబ్లమ్స్ అలాంటి ఉన్నోళ్ళు, లేకపోతే బిఎంఐ ఏం ప్రాబ్లమ్స్ లేకుండా 37.5 ఉన్నోళ్ళు మోర్బిడ్ ఒబిసిటీ. ఈ మోర్బిడ్ ఒబిసిటీకి 2 ఇంప్లికేషన్స్. ఒకటేమో ఒక నార్మల్ పర్సన్ వర్సెస్ మోర్బిడ్ ఒబిస్ పర్సన్ లైఫ్ స్పాన్ 15 ఏళ్ళు తక్కువ ఉంటుంది ఆన్ యావరేజ్. రేర్లీ ఎవరో ఒక సన్నోడు 30కే చనిపోయారు, ఒక లావైన 100 ఏళ్ళు బతికాడు, అలా కాదు, ఆన్ యావరేజ్ ఐఎమ్ టాకింగ్. సో ఎందుకంటే వాళ్ళకి షుగర్, బీపీ, హార్ట్ అటాక్, స్ట్రోక్, క్యాన్సర్స్, ఇంకా లిస్ట్ ఆఫ్ డిజీజ్ వాళ్ళని ఉండాలి. ఇంకోటేమో క్వాలిటీ ఆఫ్ లైఫ్ పోర్ ఉంటుంది వాళ్ళకి, బ్రీతింగ్ డిఫికల్టీస్, మోకాళ్ళ నొప్పులు అవి. ఈ మూడోది ఏంటంటే ఒకసారి మార్బిడ్ ఒబీస్ వచ్చినాక ఇందాక నేను చెప్పినట్టు సస్టైన్ వెయిట్ లాస్ మనకు కుదరదు. పేషెంట్ ఒక మార్బిడ్ ఒబీస్ పేషెంట్ వాళ్ళకి సస్టైన్ వెయిట్ లాస్ కుదరదు. వాళ్ళు ఆ జీవితాంతం ఆ షుగర్ డాక్టర్లు, కొలెస్ట్రాల్కో డాక్టరు, హార్ట్ డిజీజ్కో డాక్టరు, ఫ్యాటీ లివర్కి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, మోకాళ్ళ నొప్పికి ఆర్థోపెడిషియన్, స్పైన్ సర్జన్ అన్నీ తిరుగుతుంటారు. బట్ ఉన్నది ఒకే ఒక డిజీజ్, ఒబిసిటీ అనమాట. అండ్ సో యాక్చువల్లీ వాళ్ళ లైఫ్ గెట్ ట్రాన్స్ఫార్మ్. వాళ్ళకి ఒక సస్టైన్ వెయిట్ లాస్ కావాలంటే, ఒక పర్మనెంట్ వెయిట్ లాస్ కావాలంటే ఉన్న ఒకే ఒక మార్గం బేరియాట్రిక్ సర్జరీ. ఒక లెవెల్ వరకు క్లాస్ 2 అలా ఉంటే మనం మందులతో ట్రై చేయొచ్చు, ఫిజికల్ యాక్టివిటీ ట్రై చేయొచ్చు. బట్ మనకి ఇవన్నీ స్లో కిల్లర్స్, అవే మనకు వాళ్ళు అలా అయితే రేపేం ప్రాబ్లం రాదు. సో యూ కెన్ ట్రై డయట్, యూ కెన్ ట్రై ఎక్సర్సైజ్, యూ కెన్ ట్రై ఈవెన్ డ్రగ్స్ కావాలంటే. బట్ అవేం సక్సెస్ కాకపోతే
బేరియాట్రిక్ సర్జరీ ఇస్ అన్ ఎక్సలెంట్ ఆప్షన్. నేను మెయిన్లీ ఐ డూ 3 streams ఆఫ్ సర్జరీ అండి. ఐ డూ క్యాన్సర్ సర్జరీ, ఐ డూ లివర్ ట్రాన్స్ప్లాంట్ అండ్ బేరియాట్రిక్ సర్జరీ. క్యాన్సర్లో సర్జరీలు చేస్తాం, బట్ క్యాన్సర్ తిరిగి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంత లివర్ ట్రాన్స్ప్లాంట్ అందరికీ సక్సెస్ కాదు, 5 to 10% ఫెయిల్యూర్ రేట్స్ ఉంటాయి, వాళ్ళకి లైఫ్ లాంగ్ ఇమ్యూనో సప్రెషన్. బట్ బేరియాట్రిక్ సర్జరీ మేము ఒక 150+ పేషెంట్స్ చేసాం. ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ అ సింగిల్ అన్హ్యాపీ పేషెంట్ అన్నమాట. చేయించుకున్న వాళ్ళు అందరూ హ్యాపీగానే సర్జరీ అంటే మోస్ట్లీ అది బెలూన్ సర్జరీ అని సో అంటారు. బెలూన్ సర్జరీ కాదు. సో ఒకప్పుడు అంటే బలూన్ అనేది ఒక చాలా మైనర్ ఇదండి, అంత ఎఫెక్టివ్ కాదు. ఇప్పుడు మన బేరియాట్రిక్ సర్జరీ మెయిన్లీ 2 types ఆఫ్ సర్జరీస్ అండి. అవేమో రెస్ట్రిక్టివ్ సర్జరీస్, లాప్రోస్కోపిక్లీ చేస్తాము, ఇప్పుడు మేము రోబోటిక్లీ చేస్తున్నాము. స్టమక్ సైజుని తగ్గిస్తాం అన్నమాట. స్టమక్ సైజుని చిన్నది చేసి ఆ స్టమక్ సైజ్ ఆ చిన్నదైన స్టమక్తో ఒకటేమో మనం ఫుడ్ ఇంటేక్ తగ్గుతుంది, బట్ మోర్ ఇంపార్టెంట్ అది ఇప్పుడు వీ డోంట్ కాల్ ఇట్ బేరియాట్రిక్ సర్జరీ అని, దాన్ని మెటబాలిక్ సర్జరీ అంటాం. అంటే వీ మ్యానిపులేట్ ద మెటబాలిజం. దాంతో ఇంక్రిటిన్స్ అని ఉంటాయి, GLP-1 అగనిస్ట్ అని ఇందాక చెప్పానే, ఆ మందులు చేసే పని ఇంక్రిటిన్స్ ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. సో మనకి ఇప్పుడు ఒక డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ ఇవాళ వచ్చి బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నా అంటే మనకేమనిపిస్తుంది, ఒక వీడు ఓవర్ వెయిట్ వల్ల డయాబెటీస్ ఉంది, ఒక 3 నెలల్లో వెయిట్ తగ్గాక షుగర్ తగ్గుతుంది. లేదు, ఇవాళ సర్జరీ రేపు పొద్దున్న షుగర్ టాబ్లెట్స్ బంద్ చేసేస్తాం అనమాట. సో అట్లా ఆ GLP మెటబాలిజం మ్యానిపులేట్ చేసి వాళ్ళు వెయిట్ లూజ్ అవుతారు. అఫ్ కోర్స్ అవి 2 types ఉంటాయి అనమాట. రెస్ట్రిక్టివ్ సర్జరీ, స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ లాంటివి. ఆ బలూన్ కూడా దానిలోనే, బట్ అది ఎక్కువ ఈ రోజుల్లో యూజ్ చేయము. అండ్ రెస్ట్రిక్టివ్ మ్యాలబ్జార్ప్టివ్ సర్జరీస్ అంటే Roux-en-Y గ్యాస్ట్రిక్ బైపాస్, 1 anastomosis గ్యాస్ట్రిక్ బైపాస్. అవి ఏంటంటే పేషెంట్ స్టమక్ కొంచెం పార్ట్ తీస్తాము, తక్కువ తింటాడు, ప్లస్ అబ్జార్ప్షన్ కూడా తక్కువ ఉంటుంది అనమాట. సో ఇవి చూడడానికి మనకి ఏదో ఇంత పెద్ద ఆపరేషన్ అని చాలా మంది పేషెంట్స్ హెసిటేట్ చేస్తారు, చాలా మంది చేయించుకుంటారు. బట్ చాలా మంది ఐ వుడ్ సే ఒక అవసరమైన వాళ్ళలో ఒక 2% చేయించుకుంటారు అంతే. వేరే వాళ్ళు ఏదో కోస్తారని భయం వేస్తుంది. బట్ దీస్ సర్జరీస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ సేఫ్. ఇవాళ సర్జరీ అయితే ఎల్లుండి ఇంటికి పంపిస్తాం. అండ్ వాటి బెనిఫిట్స్ లైఫ్ లాంగ్ అనమాట, మనకి నెక్స్ట్ 20-30 years వరకు కూడా ఉంటాయి బెనిఫిట్స్. ఓకే, సో డాక్టర్ గారు ఒబేసిటీ గురించి వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.